మూలాల్లో ఉంటాడని చెప్పేసి అని వచ్చింది. మరి మూలాల్లో మొత్తం ముస్లింలు మొత్తం పోషిస్తుంటారా, ఏం చేస్తున్నారు? మన బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారు రోహింగ్యా అని చెప్పేసి అని కొంతమంది మళ్ళీ తీరా దగ్గరకు వచ్చినాక వీరి నుంచి పాలోమి హాస్పిటల్ తీసుకుపోయారు. హాస్పిటల్ దగ్గర పోయిన తర్వాత ఒక కానిస్టేబుల్ వాడు పిచ్చోడు అని చెప్తాను. అంటే జరిగిన విషయం మీరు అడిగి ఈయన మాట్లాడేటప్పుడు వాడు మనతో మాట్లాడిపించినప్పుడు మంచిగా మాట్లాడిండు, మంచిగా అని చేసిండు. ఆడికి పోగానే పిచ్చోడు ఎట్లా అయిపోయింది వాడు? వాడు హాస్పిటల్ పోగానే పిచ్చోడు అయిపోయింది వాడు. మిమ్మల్ని మాట్లాడిండు ఏం జస్ట్ మేము ఏం చేసినామంటే జయశ్రామ్ అనరా అంటే జయశ్రామ్ అన్నాడు వాడు. లాంగ్వేజ్ జయశ్రామ్ అని చెప్తే నాకేం ఇటు అటు ఇటు చూస్తున్నాడు అన్నాడు. జయశ్రీరామ్ అని చెప్పేసి అనిపించినాము అనిపించినాము. ఇక్కడ ఉన్నది క్లీన్ చేయించినాము, అన్నీ చేయించినాము. పాంతలో మొత్తం అన్నీ చేయించినాము అంతా ఉన్నాడు. ఉన్న తర్వాత ఆడికి పోయిన తర్వాత వాడిని పిచ్చోడాన్ని ముద్రేస్తారు మళ్ళా. ఇది ఎంతవరకు వాస్తవము? ఇంతవరకు మనం ఒక అమ్మవారి దగ్గర మన మల్కాజిగిరిలోనే కట్టమైసమ్మ దేవాలయం అంటే నంబర్ 1. ఈ గుడి అంటే పెద్దది ఏ గుడి లేదు. ఈ గుడిలో ఉన్న అమ్మవారు గ్రామ పంచాయతీ మన గ్రామ దేవత. చిన్న గుడి నుంచి మేము ఉన్నాం. చిన్న గుడి నుంచి ఇంత పెద్ద గుడి అయిందంటే ఇంత పెద్దగా అయిందంటే అమ్మవారు ఎంత పవిత్రమైన దేవత అన్నది ప్రజలందరూ తెలుసు. ఇక్కడి నుంచి ఎవరు పోయినా అమ్మవారిని మొక్కే పోతారు. బండి మీద ఉన్న తల దించుకొని మొక్కేసిపోతారు. ఇంత 1 గంట దాకా రాత్రి తిరిగే టైంలో వాడు 8:30కు వచ్చి పోతుందంటే వాడికి ఎంత కవరం ఉండాలి? వాడికి ఏం చేయాలి? ఇది గవర్నమెంట్ తప్పిది. నువ్వు ఫస్ట్ గుడి దగ్గరనే జరిగినప్పుడు మన సికింద్రాబాద్లో జరిగింది, బాల్నగర్లో జరిగినప్పుడు నువ్వు సీరియస్ యాక్షన్ తీసుకుంటే నీకు ఈ దాకా రాదు కదా.